క్రీస్తునామ శుభవందనాలు. చూసుకున్నట్లయితే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పును ఆనందించుడి. చూస్తున్నాను, రిజాయిస్. మనం ఆనందించాలి క్రీస్తునందు. మన అలసటలు, మన యొక్క ప్రతి సమయంలో ఎల్లప్పుడూ అన్నాడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు ఎలా ఆనందించాలి? ప్రార్థన పూర్వకం, ఇతరులకు సువార్త ఎప్పుడప్పుడు, ఉపవాసం రూపకంలో. ఎనీ టెంప్టేషన్, ఏదో శోధన వచ్చినా, అప్పుల సమస్య, అనారోగ్య సమస్య, ఏ శోధన వచ్చినా కానీ క్రీస్తు ద్వారా ఆనందించాలంటాడు దేవుడు. కాబట్టి మనం క్రీస్తు డిఎన్ఏ కలిగి ఉండాలి. చూసిందా, క్రీస్తు యేసయ్య కూడా ఈ భూలోకంలో గొర్రెపిల్ల స్వభావంతో వచ్చాడు, సువార్త అయిపోయాడు. ఏది నాలో అంగడి అన్నట్టు వచ్చాడు. నీటి బొగ్గ లాంటి జీవితం. ఈ నీటి బొగ్గ లాంటి జీవితంలో ఎన్ని కష్టాలు, శాస్త్రులు, పరిచయులు, సదుకాయులు, కపట సహోదరులు, ఎంతోమంది. అపోస్తలుడైన పౌలు అనేది ఎన్ని శ్రమలు వస్తాయి, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలందు ఆనందిస్తూ ముందుకెళ్ళాడు కానీ తప్ప వెనుక తిరగలేడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని వస్తాయి, కానీ దేవుడు తప్పించుకునే మార్గం మాత్రం కల్పిస్తాడు. మోయగలిగినంత శోధనే పెడతాడు, కానీ అంతకంటే ఎక్కువ పెట్టలేడు. సో మనం ఏం చేయాలంటే ఆనందించమంటుండు దేవుడు, కానీ దుఃఖపడు మనం చెప్తలేడు. సో ఈ క్రైస్తవ జీవితం చాలామంది క్రైస్తవులు పడిపోయి ఎక్కడంటే ఆనందించక పడిపోతారు. కొంచెం కష్టం ఇప్పుడు వచ్చిన దేవుని మీద అనుకొని ఇస్రాయేలు జనాంగం ఎంతమంది? ఎర్ర సముద్రం దాటింది 6,24,000 మంది, కానీ కానాను చేరుకున్నది ఇద్దరే. చాలామంది ఆ అరణ్యంలో రాలిపోయారు. ఇక్కడ మోషే చేస్తాడు, మన్నాను కురిపిస్తాడు. మిరియామ ఏం చేస్తుంది? తాంబూర సితార పడుకొని పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తుంది. ఆహారం, ఇద్దరు వీళ్ళంతా సహాయం చేస్తారు. అయినా కానీ వాటి అంత ఆనందించక వాళ్ళు వెనక్కి తిరుగుతారు. మనం ఐగుప్తుకి వెళ్ళిపోయాం కదా, అదే ఐగుప్తు బానిసతకి వెళ్ళిపోయామని. కానీ అక్కడ ఫరో సైన్యం ఆల్రెడీ నీళ్ళని మునిగిపోయింది. ఆ విషయం తెలియదు వాళ్ళకు. అప్పుడు ఏం చేస్తారు? అన్ని జనంగా వచ్చి దాదాపు 3,000 మంది చంపేస్తారు. ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితంలో మీకు ఎన్ని శ్రమలు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, ప్రభునందు ఆనందిస్తూ ముందుకు వెళ్ళాలి. మోషేకు లోబడ్డ దేవుడు యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే కానాను చేరుకున్నారు. మిగతా వాళ్ళంతా రాలిపోయారు. ఎందుకంటే 40 సంవత్సరాలకు అరణ్యంలో ఏముంది? మోషే ఏం చేసాడు? ఆ కర్రతోటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు కొట్టిన, బండను కొట్టిన, నీళ్ళు వచ్చినాయి. కర్రతో ప్రార్థన చేసి ఎర్రసముద్రం 2 పాయలైంది. వీళ్ళు ఏంటంటే మోషను వెంబడించలేదు, మనం క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు మన నాయకుడు. క్రీస్తు డిఎన్ఏ కలిగి ఉండాలి. క్రీస్తు మనడు లూకాసు వార్త 38, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. క్రీస్తు యూదులను క్షమించాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు సిలువేస్తారు. ఎంత హింసించినా చేసినా వాళ్ళని క్షమిస్తూ, దీవిస్తూ, శపించక తన ప్రేమను చూపిండు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సండే వచ్చినట్టే కొన్ని కోట్ల మంది క్రీస్తు పాదాల చెంతకు వస్తున్నారు. క్షమించాలి. క్షమించి హృదయం ఉంటేనే మీరు పని చేస్తారు. కూలి పని కానీ, ఉద్యోగం కానీ, మీదే పని కానీ, మీ యజమాని హింసిస్తున్నాడా అతన్ని ప్రార్థన చేయాలి. మీ పక్కన కొలీగ్, మీ శత్రువు, అతన్ని దీవించాలి కానీ శపించద్దు. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మనసు చెప్తున్నాడు, దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. శపించద్దు. సో ఎల్లప్పుడూ ఆనందిస్తూ మనం పౌలు లాంటి, పౌలు కూడా ఎవరిని శపించలేదు, దీవించుకుంటూ ముందుకెళ్ళండు. అపోస్తలుల 19వ అధ్యాయం చూడండి.
ఎంత మంచి సేవ అతడు పనిని ఏర్పాటు చేసుకొని భాషలు మాట్లాడుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి పట్టణాలు పత్రికలు రాస్తాడు. అంతకుముందు మరి అతడు క్రైస్తవుని చాలా హింసించిండు, వేధించిండు, చంపిండు. ఎన్ని శ్రమలు చేసిన, ఇబ్బందులు చేసిన చివరికి క్రీస్తు పాదాల కింద పడ్డాడు. పడి ఆస్తులన్నీ పెంట కుప్పగా ఎంచుకొని మరి ఇంత శ్రేష్టమైన కొత్త నిబంధన చూడండి, సగం దాదాపు అపోస్తలుడైన పౌలే. సో మరి మనం ఏం చేయాలి? ఈ క్రైస్తవత్వం ముందుకు వెళ్ళాలంటే మనం ఆనందించాలి. మీకున్న కష్టాలు, ఇబ్బంది ఎదుర్కొలను ప్రార్థన పూర్వకంగా, ఉపవాసపూర్వకంగా. కాబట్టి ఎన్ని శ్రమలు దుష్టుడు ఉపాధి ఏం చేస్తాడు, ఎన్ని అగ్నిమాలు చేసినా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. చూడండి, పూర్వం భటులు ఉంటారు, అక్కడ వాళ్ళకు చేతులు ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్లో, రైట్ హ్యాండ్లో కత్తి ఉంటుంది. శత్రువును ఈ కత్తితోటి చంపి వాడు శత్రువు వేసే బాణాలని ఈ డాలుతోటి తప్పించుకోవాలి, ఆ డాలుకు దాక్కోవాలి. కాబట్టి మనం అబ్రహాం లాంటి విశ్వాసం నేను దేవాన్ని అడగాలి. అబ్రహాం కానానుకి ఇలా నడిచిండు, కాలి నడకతో నడిచిండు. తూరు అనే పట్టణంలో అతనికి ఉన్న ఆస్తులన్నీ పెంట కుప్పగా ఎంచుకున్నాడు. ఎండ మావులైనా కానీ, ఇప్పుడు ఐగుప్తు నుంచి కానాను కంటే చాలా ఎండ మావులు ఉంటాయి, ఎడారి ప్రాంతం. అయినా కానీ కాలి నడకతో వెళ్తూ అక్కడక్కడ కూలి పని చేసుకుంటూ కానాను అనే ప్రాంతంకి వెళ్ళాడు. అది దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క బలాన్ని బట్టి, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి, శక్తి చేత, బలం చేత, ఆత్మచేతనే నడిచిండు. మరి లోతు చేసాడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అక్కడ ఉన్న నదులు, పచ్చిక బయళ్ళు చూసి అటు వెళ్ళాడు. కాబట్టి మనం ఎక్కువగా మీరు ఇక్కడ ఇస్తారు కదా, టీవీ కాడ, న్యూస్ పేపర్ కాడ సమయం అంతా వృధా అయిపోతుంది. ఎక్కడ ఈ ఇతర బుక్స్ చదవడం ద్వారా. కాబట్టి మనం మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదవండి. మీరు ఏ మతమైనా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు, ఏ ప్రాంతమైనా పర్వాలేదు. ఒక గృహంలో ఆశీర్వాదాలు కావాలంటే, దేవుని నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఫస్ట్ ఉపవాసం చేయాలి. వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాలి. ఏ వారమైనా పర్వాలేదు, ఉపవాసం ఉండి వారానికి 2 రోజులు. చాలామంది ఉపవాసంలో ఏం చేస్తారు, నార్మల్ కంటే ఎక్కువ తింటారు, చికెన్ మటన్ తినకుండా. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. మీరు ఉపవాసంలో పని చేస్తే ఆకలితే భోజనం చేయండి, కానీ పని చేయకుండా ఇంటికి ఉన్నారనుకోండి, సాయంత్రం 3-4 వరకు అసలు ఏం తినకూడదు. ఎందుకంటే ఉపవాసం ఉంటే అలా గృహానికి ఆశీర్వాదం, పిల్లలకు ఆశీర్వాదం, కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం. ఈ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదవాలి. ఈ న్యూస్ పేపర్కి బదులుగా, టచ్ ఫోన్కు బదులుగా, గేమ్స్ ఆడే ఆటలకు బదులు సమయం ఎక్కడ వృధా అవుతుంది క్రైస్తవుది? టీవీ కాడ, ఆటల కాడ, గేమ్స్, ప్లే గ్రౌండ్ వెళ్ళి ఆటలాడతారు, అదొక రకంగా. టచ్ ఫోన్లో గేమ్స్ ఆడతారు, అదొక రకంగా. వీళ్ళు ఆడడం కాక ఇంకా పిల్లలకు నేర్పిస్తారు కొంతమంది, ఈ విధంగా ఆడాలి, ఈ విధంగా ఆడాలని. సో ఆ విధంగా కాకుండా మరి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదువుతూ ఉపవాసం ఉంటూ బీదలకు దానం చేయాలి. ఉపవాసంలో యెషయా ప్రవక్త చెప్తాడు, మీ ఉపవాసం నాకు ఇష్టమైంది కదా అంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు బీదలు అంటే మన ఇంటి పక్కలే కావచ్చు, ఇంటి ముందటోళ్ళే కావచ్చు, మీరు సూపర్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు, బస్ స్టాండ్కి వెళ్తున్నప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు అక్కడ ముందర ఉంటారు బీదలు. పాపం వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి. అక్కడ ఉదాహరణకు మనం ఎంత దాన ధర్మం చేస్తే దేవుడు అంతా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా మనం దీవిస్తాడు. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మరి దీవించండి, కనికర హృదయం కలిగి ఉండండి, క్రీస్తు DNA కలిగి ఉండండి. మత్తయి సువార్త 12:36 చూడండి. మనం పలుకు ప్రతి వ్యర్థమైన మాట విమర్శ దినము లెక్క అప్పచెప్పాలన్నట. కాబట్టి దేవుడు 2 చెవులనిచ్చిండు, ఒకే నోరునిచ్చాడు. ఎక్కడికైనా కానీ మనం తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ముందుకెళ్ళాలి. మరి ఫలించండి, ముందుకెళ్ళండి, మీ మహిమను, మీ సత్క్రియలను ఇతరుల చూపండి.
మరి నేను మా గ్రామం పేరు కమర్పేట. మా కమర్పేట గ్రామం గురించి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కూలి పని వాళ్ళు, బిజినెస్ పీపుల్, ప్రొఫెషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నా ప్రవర్తన బట్టి మా నాన్నగారు, తమ్ముడు క్రీస్తు ప్రేమను తెలుసుకుంటున్నారు. వాళ్ళు క్రీస్తు పాదాచెంతకు వచ్చేటట్లు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మీ గురించి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను. సో టెంప్టేషన్ విల్ త్రూ ద ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ ప్రేయర్, రీడింగ్ ఆఫ్ ద బైబిల్. ఎందుకంటే టెంప్టేషన్, శోధన అనేది ఎలా జయించాలి? ఒక గృహంలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు బాగుంటాయి. పంచాయతీలు, అల్లర్లు, అనారోగ్య సమస్యలు అవన్నీ పోవాలి. శాపగ్రస్తమైన ఇల్లు ఆశీర్వాదకరంగా మారాలి. కోర్స్డ్ హోమ్, ఇఫ్ యూ వాంట్ బ్లెస్సింగ్స్ హోమ్, అంటే శాపగ్రస్తమైన ఇల్లు పోయి నీకు ఆశీర్వాదకరమైన ఇల్లు కావాలంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఫాస్టింగ్ ప్రేయర్, సెకండ్ వన్ ఈజ్ ద doing charity, those who are struggle situation, course life, వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి. థర్డ్ థింగ్ ప్రేయర్, ఇఫ్ ఫ్రీ టైం అవైలబుల్, మోర్ ప్రేయర్. ఈ విషయాలు చేస్తే ఖచ్చితంగా శాపగ్రస్తమైన ఇల్లు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. కనికరం హృదయం కలిగి ఉండండి, ఉపవాసం చేయండి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదవండి. ఇతరులకు మేలు చేయడానికి విసుకకొందాం. మీరు 2 వీలర్లు వెళ్తున్నారు, కార్లు వెళ్తున్నారు, మీ ఓనే కానీ ఇతరులు ఎవరైనా అద్దెకి తీసుకొని వెళ్తున్నా కానీ, రెంట్ తీసుకున్నా కానీ, వెళ్తున్నప్పుడు ఒక మనిషికి లిఫ్ట్ ఇవ్వండి. అది కనికర హృదయం. దేవుడు ఇంకొక చోట మనకి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే పావురముని చీమ స్టోరీ తెలుసు కదా. ఆ చీమ మునిగిపోతున్నప్పుడు ఆకు తెంపేస్తుంది, ఆ వేటగాడు వచ్చినప్పుడు చీమ కరుస్తుంది. ఆ విధంగా మన కష్టాలు, ఇరుకులు వచ్చినప్పుడు అవే ఆదుకుంటాయి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.